దస్తగిరి ట్రీట్మెంట్ కోసం ఫారెన్ నుంచి డాక్టర్ని రప్పిస్తాడు విక్రమ్. అయితే రామచంద్ర ఇంకా విక్రమ్ హాస్పిటల్కి వెళ్ళి డాక్టర్తో మాట్లాడుతూ ఉంటారు. ఇతను ఎప్పుడెప్పుడు స్పృహలోకి వస్తాడని మేమందరం ఎదురు చూస్తున్నాము. లాస్ట్ 20 ఏళ్లుగా మా ఫ్యామిలీలో సమాధానం లేని ప్రశ్నలతో ఎంతో అల్లాడిపోతున్నాం. ఆ ప్రశ్నలన్నిటికీ సమాధానం రావాలి అంటే ఇతను కోమాలో ఉంచి బయటికి రావాలి. ఇటువంటి కేసుల విషయంలో మీరు ఎక్స్పర్ట్ అని తెలిసి మిమ్మల్ని పిలిపించాను. మీరు ఎట్టి పరిస్థితుల్లోనూ ఎంత ఖర్చు అయినా పర్వాలేదు ఇతన్ని కోమా నుండి బయటికి తీసుకురావాలని డాక్టర్ని అడుగుతాడు విక్రమ్. డాక్టర్ కూడా సరే, నాకు చేతనైనంత మట్టుకు నేను చేస్తాను అని ఇంగ్లీష్లో చెప్తాడు విక్రమ్కి. అయితే విక్రమ్ ఇంకా రామచంద్ర బయట వెయిట్ చేద్దాం అని వెళ్ళిపోతారు. ఇంతలో రాధ రామలింగం దగ్గరికి వెళ్తుంది. అయితే రామలింగం ఇలా అడుగుతాడు, ఏమైందమ్మా, ఎందుకు ఇలా వచ్చావు? కొంపదీసి విక్రమ్ నిన్నేమైనా అన్నాడా? ఏమైనా అంటే నాతో చెప్పు. మీ అన్నయ్య లాంటి వాడిని నేనున్నాను, ఎందుకురా మా చెల్లమ్మని ఇలా అన్నావని కాలర్ పట్టుకొని నిలదీస్తాను. మా చెల్లమ్మ విషయంలో ఇంకోసారి ఇలా బిహేవ్ చేయొద్దని వాడికి వార్నింగ్ ఇస్తాను. అమ్మా, విషయం ఏంటో చెప్పు, వాడి సంగతి ఏంటో తేల్చేస్తాను అని రామలింగం రాధతో అంటాడు. అయితే రాధ, సంగతి తేల్చుకుందామనే వచ్చాను. అన్నయ్య లాంటి వాడివి కాబట్టి ఒక ఆడపడుచులా నిజంగా సాయం చేస్తావనే ఆశతో వచ్చాను. అడిగిన దానికి అబద్ధం చెప్పకుండా దయచేసి నిజం చెప్పు అని రాధ అంటుంటే, దేని గురించమ్మా నువ్వు మాట్లాడేది? మా నాన్న గురించి అని అంటుంది రాధ. అయితే రామలింగం ఆ మాట వినగానే షాక్ అవుతాడు. ఇంతలో మళ్ళీ రాధ, మా నాన్న ఏ తప్పు చేయకుండానే ఇంతకాలం జైల్లో ఉండడానికి కారణం ఏంటి అని అడుగుతుంది. నిర్దోష అయిన మా నాన్న ఇంతకాలం జైలు నుండి బయటకు రాకపోవడానికి కారణం ఏంటి? వస్తారమ్మా, మీ నాన్న ఖచ్చితంగా నిర్దోషిగా బయటికి వస్తాడని నాకు తెలుసు, కానీ ఇంతకాలం రాకపోవడానికి కారణం ఏంటి అని అడుగుతున్నాను. అదేనమ్మా, ఆయన నిర్దోషి అని నిరూపించడానికి కావలసిన సాక్ష్యాలన్నీ కావాలి కదా. ఆ సాక్ష్యాలు విక్రమ్ కృష్ణ గారి దగ్గర లేవా అని అడుగుతుంది. మా నాన్న నిర్దోషి అని బయటకు వస్తే నేను అగ్రిమెంట్ మ్యారేజ్ క్యాన్సిల్ చేసుకొని నేను ఇంటికి వెళ్ళిపోతానని భయంతో విక్రమ్ కృష్ణ గారు ఇలా చేస్తున్నారా అని అడుగుతుంది. అందుకే మా నాన్నని బయటికి తీసుకురాకుండా ఆయన జైల్లోనే మగ్గిపోయేలా చేస్తున్నారా రామలింగంని అడుగుతుంది.